ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి కుప్పురావు కాలనీ హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీరాముల వర్ల దేవస్థానంలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ వినాయక శివనందీశ్వర దివ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు కొనసాగుతున్నాయి. మంగళవారం నాటి పూజా వివరాలను పూజారి వివరించారు. కుప్పురావు కాలనీ 5వ లైన్లో భక్తుల సహాయ సహకారాలతో అత్యంత సుందరంగా రాముల వారి రాతి మందిరం నిర్మాణం చేయడం జరిగింది. మరి లోపల ఆనంద నిలయంలో సీతారామ లక్ష్మణ హనుమత్ వినాయక శివనందీశ్వర విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి నిన్నటి నుండి విశేషంగా పూజా కార్యక్రమ హోమాది కార్యక్రమాలు కమిటీ వారు అలాగే మంగళగిరి ప్రజానికం భక్తజనులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో త్రయాన్నిక దీక్షతో 3 రోజుల దీక్షతో కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించడం జరిగింది. నిన్న సాయంత్రం యోగిని దేవత, వాస్తుదేవత, క్షేత్రపాలక, నవగ్రహ సర్వతో భద్రమండలి ఆవాహనలు యాగశాలలో చేసుకొని త్రికుండాత్మక పడమరలో ఒక అగ్నిహోత్రం, దక్షిణంలో త్రికోణాకారంగా ఒక అగ్నిహోత్రం, అలాగే ఉత్తరంలో వృత్తాకారంలో ఒక అగ్నిహోత్రాన్ని వెలిగించుకొని నిన్న సాయంత్రం అగ్ని ప్రతిష్టాపన చేసి స్వామివారికి తేజస్సు, శక్తి, జీవకళ ఇవన్నీ కలగాలి అని జలాదివాసం చేసుకున్నాం నిన్న సాయంత్రం. మరి ఇవాళ భక్తజనుల ఆనంద ఉత్సాహాల నడుమ ఉదయం సూర్యాంధ్రం వేసుకొని సూర్య నమస్కారాలు అరుణపారాయణ చేయడం జరిగింది. తర్వాత ఆవాహిత దేవతా హోమం జరిగింది. తదుపరి జలాదివాస ఉద్వాసన చేసి భక్తజనులందరూ కూడా నిర్మలమైనటువంటి మనస్సుతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ స్వామివారికి క్షీరాదివాసం చేయడం జరిగింది. స్వామివారిని ఇవాళ సాయంత్రం వరకు ఈ పాలలో ఉంచుతాము. అలాగే సాయంత్రం ధాన్యాదివాసం, పుష్పాదివాసం, శయ్యాదివాసం చేయడం జరుగుతుంది. రేపు ఉదయం 9:57 ప్రతిష్టా మహోత్సవం. ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గ ప్రథమ పౌరులు, ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ గారు, అలాగే వివిధ రాజకీయ నాయకులు, భక్తజనులు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కమిటీ వారు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మలమైనటువంటి మనస్సుతో నిర్వహిస్తున్నారు. అందరూ బాగుండాలి, అందరినీ సీతారామచంద్ర లక్ష్మణ హనుమత్ వినాయక శివనందీశ్వరులు చల్లగా చూడాలి అని కమిటీ వారి సంకల్పంతో ఆ భగవంతుడిని 1,000 మందికి అన్నదానం కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి అన్నాన్ని అమృతంగా స్వీకరించి స్వామివారిని దర్శించి అన్నప్రసాదం స్వీకరించి సీతారామ లక్ష్మణ హనుమత్ వినాయక శివనందీశ్వరుల అనుగ్రహం పొందవలసిందిగా కమిటీ తరపున కోరుచున్నారు. మంగళగిరి మసీదు వీధిలోని లూథరన్ చర్చి దేవాలయంలో ప్రవీణ్ పగడాల ప్రథమ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 1, 2వ సంఘ కాపరులు నమా నవీన్, దయారత్నం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రీతిగా పరిశుద్ధ పౌలు లూథరన్ దేవాలయం మరి నేటి హతసాక్షి ప్రవీణ్ పగడాల గారిని స్మరించుకుంటూ మరి వారి యొక్క ప్రణాళికలో నేటి క్రైస్తవులందరూ కూడా ఏకమత్వం కలిగి ఉండి వారు చూపించినటువంటి జీవన విధానము, అదేవిధంగా వారు కలిగి ఉన్నటువంటి సంఘాల పట్ల, దేవుని యొక్క ప్రణాళిక పట్ల వారికి ఉన్నటువంటి ఉద్దేశాలు చాలా ఉన్నతమైనటువంటివి. అలాంటి వాటిని కలిగి ఉండటము మరి ముందుకు కొనసాగించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వారి మరణం అనేటువంటిది మనకు తీరని లోటుగా ఉంటూ ఉన్నా మరి మనకు ఇవ్వబడినటువంటి విశ్వాసం అది. ఎందువల్ల మన శత్రువులు కూడా ప్రేమించడమే. మనందరికీ తెలిసినటువంటి రీతిగా మరి ఎలాగ మరణం చెందారో మనకు తెలుసు. అయినా మనం వారిని క్షమిస్తున్నాం, ప్రేమిస్తుంటున్నాం.
అది క్రీస్తు మనకు చూపించినటువంటి ఉన్నతమైన మార్గము. మరి ఈ శ్రమానుభవ దినాలలో కూడా మరి వారిని క్షమిస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క కృపలో కాపుదల్లో వారు కూడా వచ్చే నెల 4వ తేదీ శనివారం మంగళగిరిలో నిర్వహించనున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ మంగళగిరి టౌన్ బాప్టిస్టు చర్చిలో పాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక ప్రతినిధులు పి తిమోతి, ఏవిఎస్ మణి, బి రవిప్రకాష్, బి రాజు, ఇల్లూరి జోసెఫ్, విజయరాజు, పి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రన్ ఫర్ జీసస్ నడిపిస్తున్నటువంటి కమిటీ వారికి, పెద్దలకు, సంఘస్థులకు అందరికీ ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కలిసి రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్పంపులు పొందడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం చాలా శ్రేష్టమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రన్ ఫర్ జీసస్ యొక్క ఉద్దేశం ఏంటంటే వాక్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని చేయటంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు 2000 సంవత్సరాలకు పూర్వం మన రక్షణ కొరకు ఆయన పరలోకం నుండి భూలోకానికి ఆయన దిగివచ్చి ఆయన మన రక్షణ కొరకు ఆయన సిలువలో అనేక శ్రమలు అనేటువంటిది అనుభవించి సిలువలో ప్రాణాన్ని బలిగా అర్పించి ఆయన మరణించి సమాధి చేయబడి సమాధిని మరణాన్ని జయించి 3వ దినం లేచాడు కనుక రన్ ఫర్ జీసస్ వారు మరి ఈ యొక్క పునరుద్ధాన విజయాన్ని అనేటువంటిది లోకానికి అందించడానికి ఏర్పాటైనటువంటిది చాలా అమూల్యమైనటువంటిదని జ్ఞాపకం చేస్తున్నాను. నేడు సంఘస్థులందరూ కూడా ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో, వాక్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాలుపంపులు పొందుతూ ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఇంకా జయప్రదముగా చేయడానికి మరి కమిటీ వారితో కలిసి చేయడానికి దేవుడు మంగళగిరి బ్యాప్టిస్ట్ సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి యేసు క్రీస్తు వారి పునరుద్ధానాన్ని లోకానికి అందించడానికి, చాటడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప ఎంతో అమూల్యమైనటువంటిదని జ్ఞాపకం చేస్తూ కమిటీ వారితో మరి మంగళగిరి బ్యాప్టిస్ట్ సంఘం వారు కలిసి చేయడానికి సిద్ధముగా ఉండి నడిపిస్తున్నారు. దేవుడి కార్యక్రమం దీవించునుగాక. రన్ ఫర్ ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి.